అందుకనే ఆ రానటువంటి వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. అందువల్లనే ఇప్పుడు 2 చోట్ల చూస్తే మేబీ 50,000కి పై చిలుకులు ఆలపాటి రాజా గెలుస్తాడు. అట్లాగే అక్కడ అతనేది సత్యబాబా, అతని పేరేంటి, మన పేరాబత్తుల రాజశేఖర్, అతనికి కూడా దగ్గరగా 20-30 వేల మెజార్టీ గెలుస్తాడని చెప్తున్నారు. ఇండిపెండెంట్లు ఎక్కువ ఉన్నారు కదా సార్, ఈసారి ఓట్లు చీలే అవకాశం ఉండదు. ఎప్పుడు ఇండిపెండెంట్లు ఉంటానే ఉంటారండి, ఎక్కువ ఒక్కోసారి 30-40 మంది కూడా ఉంటారు. అంటే ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. అంటే ఒక్కో చోట ఒక్కో లెక్క ఉంటుంది అంతే, అన్ని చోట్ల 70 కాదు అది. కాబట్టి మొత్తం కలిపి 70 మంది అనేది చాలా కామన్. ఇండిపెండెంట్లు కామన్ గా ఉంటారు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, ఏం లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు అక్కడ. అంటే ఈ ఎన్నికలకి వైసీపీ దూరం అవ్వడం అనేది ఒక రకంగా టీడీపీ కలిసి వస్తుందా? అది వీళ్ళని విపక్షాలకి ఏమీ కలిసి వచ్చేలాగా ఏం లేదా? అది పెద్ద ఒరిగేది ఏం లేదు. బేసిక్ గా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా మండల్లో, ఇంతకు ముందు కూడా దానికి సాక్ష్యం అధికారంలో ఉండగానే ఏం బేకలేకపోయింది అది. టీచర్స్ వాళ్ళ కాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు, అప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు చూస్తే కూడా ఏం ఉండదు. కాకపోతే వైసీపీ ఓటర్ని ఇటు కమ్యూనిస్ట్కి ఏమైనా టర్న్ చేశారా? పీడిఎఫ్కి చేయలే, వాళ్ళేం ఫాలోఅప్ చేయలే. ఎందుకంటే 2 చోట్ల కూడా ఇద్దరు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు, బయటికి వెళ్ళిపోయి పార్టీ బయటికి వెళ్ళిపోయి, కానీ అది నడవాల. వాళ్ళకి కూడా ఏం పోలరైజ్ కాలేదు, అది ప్రధాన పోటీలోకి రాలేకపోయారు వాళ్ళిద్దరు కూడా, అది నడిచింది అక్కడ. సార్ వాస్తవానికి మామూలు ఎన్నికల్లో మనం ఓటు శాతం పెరిగితే వ్యతిరేకత ఉంటే ఎక్కువ మంది బయటకు వచ్చారు, బూత్ వరకు వచ్చి ఓటు వేశారు అంటాం కదా. ఇక్కడ ఈ 92% అనేది అంటే టీచర్లు కూడా కాస్తంత వ్యతిరేకతతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది ఆ యాంగిల్ అన్న చూడగలమా? ఈ ఎన్నికలు అలా క్యాలిక్యులేట్ చేయాలి.